ఈ డైలాగ్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే, సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. మీకు ఎంతో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. గౌతమిపుత్ర శాతకర్ణి నేను రాసిన ఫస్ట్ హిస్టారికల్, రెండు బాలయ్య బాబుతో ఫస్ట్ సినిమా. గౌతమిపుత్ర శాతకర్ణి అనే ఆయన ఒక పెద్ద లెజెండ్. ఎంత పెద్ద లెజెండ్ అంటే ఫస్ట్ మా దగ్గర కథ లేదు. హిస్టరీలో కూడా శాతకర్ణి గురించి 2 ముక్కలే ఉన్నాయి. ఎక్కడ చదివినా కూడా ఆయన భారతదేశం మొత్తాన్ని పరిపాలించిన మొట్టమొదటి చక్రవర్తి. ఆయన శాతవాహన చక్రవర్తి. ఒక మంచి కథ ఉంటుందా? ఉంటే ఉండాలి కదా పుస్తకాల్లో, ఎందుకు లేదు? మనం ప్రపంచవ్యాప్తంగా కాలాన్ని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని మాట్లాడుకుంటాం. అలాగే భారతదేశ కాలమానాన్ని శాలివాహన శకం శాలివాహన పూర్వం అంటున్నామంటే ఈ శాలివాహన చక్రవర్తికి కూడా అంత చరిత్ర ఉండాలి. ఏమిటి అని చెప్పి ఈ డీప్కి వెళ్ళి ఈయన గురించి ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత రకరకాల సోర్సుల ద్వారా ఈయన బాల్యంలోనే సింహం మీద ఎక్కి స్వారీ చేశాడు. సో అలాగా ఇక రకరకాల రీసెర్చ్ మొదలైంది. దానికోసం అని చెప్పేసి కృష్ణ గారు లండన్ వెళ్ళారు. లండన్ లైబ్రరీలో మన ఇండియాకి సంబంధించిన పుస్తకాలన్నీ తిరిగేశారు. అందులో కొంత తీసుకున్నారు శాతకర్ణి గురించి. ఒక రకంగా చెప్పాలంటే మన ఇండియన్ హిస్టరీ గురించి ఇండియాలో కంటే కూడా లండన్ లైబ్రరీలో ఎక్కువ ఉంది. ఒక విరహిణి వాసిష్ఠి అని చెప్పేసి ఒక గ్రంథం దొరికింది. అందులో నుంచి అక్కడ ఆ బిడ్డ పేరు పులోమావి అని, ఆ భర్త పేరు శాతకర్ణి అని ఎక్కడ, అసలు భర్త పేరు ఆ కావ్యంలో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు భర్త పేరు. బట్ ఆ బిడ్డ పేరు పులోమావి, ఆ తల్లి పేరు వాసిష్ఠి. అలాగే ఇక్కడ మన శాతకర్ణి కొడుకు పేరు పులోమావి, శాతకర్ణి భార్య పేరు వాసి. అంటే ఆ యుద్ధానికి వెళ్ళిన ఆయన పేరు శాతకర్ణి అయింది. శాతకర్ణి యుద్ధానికి ఇలాగా రకరకాల సోర్సుల నుంచి ఆ కథ తయారు చేసి దానికోసం కృషి గారు చాలా అద్భుతమైన కృషి చేశారు.